హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి బ్లాగ్స్. నేను మీ నందిని. చాలా డేస్ అవుతుంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్ త్రూ అవుట్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోయింది అనుకుంటా నేను ఒక వీడియో పెట్టి. నాకు ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఎందుకు పెడుతున్నానంటే ఈ వీడియో అనేది ఒక మెమరీ కోసం అండ్ జస్ట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్, అందుకోసమే పెడుతున్నాను అనమాట. సో మేము కొమ్రెలి జాతరకి వెళ్ళినాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఒక ట్రిప్కి వెళ్తాము అంటే అది కొమ్రెలి అండ్ యాదగిరిగుట్ట, ఆల్సో బల్కంపేట్. 3 కన్సిస్టెంట్గా మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళే వాళ్ళు అనమాట. సో మాకు చాలా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే కొమ్రెలికి వెళ్ళడం మాకు మస్తు అనిపిస్తుంది. బికాస్ వీ స్టే దేర్ ఫర్ 4 days. 4 days మేము అక్కడ ఉండి వస్తాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. బికాస్ మా తాతయ్య వాళ్ళ సైడ్ అందరం కలిసి వెళ్తుండే అనమాట. మా తాతయ్య చనిపోయినప్పటి నుంచి ఇంకా మేమందరం సెపరేట్ అయిపోయినాము. ఎంతైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఆ స్ట్రిక్ట్నెస్, భయం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే అయిపోయినారు అండ్ భయం అనేది లేదు. ఇంకా అందరు సెపరేట్ అయిపోయినాము. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. హాయ్. మా పెద్దది బండెక్కంగానే వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని అందరినీ బండెక్కి రండి అని పిలుస్తుంది. వాళ్ళేమో నవ్వుతా ఉన్నారు దీన్ని చూసుకుంటా. యాక్చువల్లీ కొమ్రెలికి వెళ్ళే ముందుకు చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. అంటే మేము December 14th నుంచి పూజలు అనేది స్టార్ట్ చేస్తాము. లైక్ December 14th ఫస్ట్ వారం అక్కడ నుంచి సట్టి పడతాం అనమాట. సట్టి పట్టడం అంటే నాన్ వెజ్ తినకుండా ఎవ్రీ సండే మల్లన్న దేవుడికి పూజ చేస్తాము. అందుకోసమే మేము సండే రోజు నాన్ వెజ్ అనేది ముట్టము. ఈవెన్ సట్టి పట్టకున్నా సరే సండే రోజు చాలా స్ట్రిక్ట్గా తినమన్నమాట. సో అందరూ అడుగుతూ ఉంటారు కదా, సో దిస్ ఇస్ మై ఆన్సర్. మల్లన్న దేవుడికి కొలిస్తే సండే రోజు ఖచ్చితంగా తినము. యాక్చువల్లీ తినరు, మేమైతే అసలుకే తినము. సో అలా మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేము December 14th అంటే అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే ఒక 7 వారాలు, 7 వారాలు అంటారు. ఆ 7 వారాల తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్లో మన మల్లన్న జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. బికాస్ మస్తు ఉంటుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత షామీర్పేట దగ్గర మా ఫస్ట్ స్టాప్. అక్కడ కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కేసుకొని ఇంకా మేము అక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిన తర్వాత ఒక 1 అయ్యింది కాబట్టి ఇంకా మేము అక్కడ లంచ్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. మేమే మూటలు కట్టుకొని ఏం పోలేదు. ప్రతి ఒక్కరు కూడా మూటలు అన్నీ కట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినారు. అందరూ బస్సులల్లా, కార్లల్లా, DCMలల్లా, టాటేసీలల్లా మస్తు అనిపిస్తుంది. అసలు ఆ వైబే వేరు. మీరు ఇన్ కేస్ వెళ్ళకుంటే మాత్రం ఖచ్చితంగా కొమ్రెలికి రండి. అవుతూనే ఉంటాయి శివరాత్రి వరకు, ఉగాది వరకు అవుతూనే ఉంటాయి జాతరలు. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ వైబ్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఎంత ట్రాఫిక్ ఉందో అక్కడ. చాలా బండ్లు వెళ్తూనే ఉంటాయి. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో మాలాగే చాలామంది వెళ్తున్నారు మీరు చూసినట్టయితే. ఇది షామీర్పేట రోడ్ అనమాట. సో నేను చెప్పినట్టు ఇట్లా సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ జాతరకి వెళ్తామన్నాను కదా, అక్కడ మేము 4 days ఉంటాము. సో ఫస్ట్ రోజు మేము దుమ్ముకాల దర్శనం చేసుకుంటాం. అంటే ఓడిబియ్యం కలిపి, అంటే మేము పోస్తామన్నమాట. ఓడిబియ్యం కలిపి దుమ్ముకాలతోని అంటే దేవుడికి అలాగే వెళ్ళి ఆ రోజు దర్శనం చేసేసుకుంటాము. బోనం అనేది సండే రోజు చేసుకుంటాము. అండ్ మండే రోజు ఇంకా మండే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి కొమ్రెలి అయిపోయిన తర్వాత మేము మండే రోజు కొండపోచమ్మకి వెళ్తాము. కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము నాన్ వెజ్ తినొచ్చు అనమాట అప్పటి నుంచి. సో ఇక్కడే అనమాట మనం ఉండబోతుంది. సో మేము ఉన్న ప్లేస్ అయితే నార్మల్గా మేము బయటనే స్టే చేస్తాము. రూమ్స్లో అయితే అస్సలు ఉండమన్నమాట. ఇన్ కేస్ వర్షం పడితేనే ఇంకా అది మా చాయిస్, అదర్వైజ్ మేము బయటనే ఉంటాము. ఎందుకు బయటనే ఉంటాము అంటే బయట మనకి ఎక్కువగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా మనము. అలా బయట కూడా ఒక 4 days ఉంటే ఎక్కువ మనకు డిఫరెంట్ టైప్
టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇవి లాస్ట్ ఇయర్ క్యాప్చర్ చేసిన ఫొటోస్ అండ్ యూనో అది మా చిన్నది దక్షిత. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఓంకారిణి అండ్ దక్షిత వస్తారు, ఎంత ముద్దుగా ఉన్నారు చూడు, ఎంత చిన్నగా ఉన్నారు. యాక్చువల్లీ మా మామయ్య చనిపోయినారనమాట 3 months బిఫోర్. అండ్ నేను ఆ రీజన్ వల్ల కూడా నేను వీడియోస్ చేయకుండా ఉన్నానన్నమాట. అంటే అదే రీజన్ కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి చెప్పడానికి, బట్ దే ఆర్ ఆల్మోస్ట్ ఎక్స్క్యూజెస్ ఓన్లీ. బట్ దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. మా మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ రెండో తమ్ముడు చనిపోయాడు అనమాట. అండ్ అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు మా మామయ్య అంటే ఎవరికైనా సరే మామలు అనేది చాలా మంచి రిలేషన్ ఉంటుంది కదా మామయ్య వాళ్ళతో. సో అలాగే మా మామయ్య చనిపోవడం అనేది, అది కూడా ఎర్లీ స్టేజ్, అంటే చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు చనిపోయాడు కాబట్టి మాకు చాలా బాధ అనిపించింది. అండ్ చాలా యాక్సిడెంటల్గా, అంటే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది. మేము చాలా చాలా మిస్ అవుతున్నాము. ఇన్ కేస్ అతను ఉంటే ఖచ్చితంగా మాతో పాటు కొమరేలికి వచ్చేవాడు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చిండు. అండ్ ఇక్కడ మా మమ్మీ అంటే మేము బియ్యం పోస్తామని చెప్పినాం కదా, ఇట్లా మా రెండో అక్క బియ్యం కలుపుతున్నారు. అందరూ అంటే 5 ముత్తైదులు బియ్యం అనేది కలపాలి. ఇన్ కేస్ 5 లేకపోతే ఎవరైనా అంటే కలిపిన వాళ్ళే ఇంకొకసారి కూడా కలపవచ్చు. మా బాబాయ్ కూడా కలిపిండనమాట. సో అట్లా అందరూ మంచిగా బియ్యం కలిపి ఈ బియ్యం తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకొని మల్లన్న దేవుడికి బియ్యం పోస్తామన్నమాట. ఈసారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే, నేను 2 times దర్శనం చేసుకున్నాను. ఇన్ కేస్ లైన్లో వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక 3 to 4 hours అయితే పడుతుంది. బికాస్ మల్లన్న దేవుడు అనేది చాలా వరకు స్ప్రెడ్ అయిందనమాట ఇన్ తెలంగాణ. ఆంధ్ర నుంచి వాళ్ళు కూడా వస్తున్నారనమాట. మేము కలిసినంత వరకు ఆంధ్ర నుంచి కూడా చాలామంది వస్తున్నారు. సో చాలా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇంతకు ముందుకు ఇలా ఉండేది కాదు. బట్ అంటే లాస్ట్ ఇయర్ ఇదే ఫేస్ చేశాను. లైక్ లైన్లో నించుంటే ఖచ్చితంగా 3 to 4 hours నించున్నాను. ఈసారి అయితే ఇంకా మాకు అట్లా ఓపిక లేకపోవడం కాదు, ఇది స్మార్ట్ వర్క్ అనుకోండి. మేము గంగిరేని చెట్టు పక్కన ఒక డోర్ ఉంటుందని, అంటే ఇట్లా మీదకి వెళ్ళడానికి, మండపం మీద నుంచి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ గేట్ నుంచి మేము దర్శనం చేసుకున్నాం అనమాట. ఎట్లా వెళ్తే ఏముంది, దర్శనం అయితే దొరికింది. మస్తు అనిపించింది అసలు. ఎంతసేపు అంటే అంతసేపు నించోవచ్చు. కాకపోతే ఇది ఫస్ట్ వీక్ జాతర కాబట్టి మనకి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వేరే వాళ్ళు కూడా మనలాగానే దర్శనంకి వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఒక ఇష్యూ లాగా జరుగుతుంది కాబట్టి ఇంకా మేమైతే మంచిగా, నేనైతే వీడియో కూడా తీశాను మల్లన్న దేవుడిది, మీరు అందరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ గుడి ముంగట ఎంత బాగా వైబ్ ఉంటుందంటే, లిటరలీ చెప్తున్నా, నాకు ఇది లాస్ట్ ఇయర్ నుంచి తెలుసు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను మస్తు ఎంజాయ్ చేసిన అసలు. అంటే లాస్ట్ ఇయర్ వీడియోస్ ఏం తీయలేదు, తీసిన బట్ యూట్యూబ్ కోసం అయితే తీయలేదన్నమాట. ఈసారి అయితే యూట్యూబ్ ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేసిన అక్కడే ఉండి చాలాసేపు. లాస్ట్ ఇయర్ అర్థమైంది ఇంత బాగా జరుగుతుంది జాతర. సో ఇక్కడ చాలా అంత బాగుంటుంది. అంటే దేవుడు నిజంగా వస్తాడో లేదో మనకు తెలియదు, బట్ వాళ్ళు చేసే థింగ్స్ ఉంటాయి కదా, చాలా మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. అలాగే చూస్తూ ఉండిపోతాం కూడా మనము. అండ్ ఇక్కడ జాతర అయితే మస్తు జరిగింది. అండ్ ఇదే మండపం ఏరియా అనమాట. ఈ మండపం ఏరియా నుంచి అక్కడ గేట్ ఉంది కదా స్టీల్ది, ఆ గ్యాప్స్లో నుంచి చూడొచ్చు అండ్ దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ ఒక ట్రిక్. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ ఆర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్, బట్ ఇఫ్ యూ వాంట్, మీకు తొందరగా దర్శనం కావాలంటే ఇలా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 minutesలో మాకు దర్శనం అయితే అయిపోయిందనమాట. చూడండి మల్లన్న దేవుడు. అండ్ ఇక్కడ దర్శనం అయిపోగానే మేము కూడా ఫొటోస్ దిగేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినాం అనమాట. మోస్ట్లీ లైక్ విఐపి దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తాం అక్కడ, బికాస్ మాకు తెలిసిన చాలామంది ఉన్నారు. కాకపోతే ఇంకా వాళ్ళు జాతర కాబట్టి దే వర్ ఆల్ బిజీ అనమాట. అందుకోసమే ఇంకా మేము ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు. ఇంకా జస్ట్ అట్లా నార్మల్గా దర్శనం చేసుకొని ఇంకా ఇదే ఎక్కువ అని చెప్పేసి వచ్చేసినాము. అంటే 3 to 4 నించోవడం కంటే ఒక 10 minutesలో నువ్వు దర్శనం చేసుకున్నావు అంటే అది గ్రేటే కదా. విఐపి దర్శనం ఏం అవసరం లేదు. సో అట్లా. ఇది గంగిరేని చెట్టు కింద అనమాట. గంగిరేని చెట్టు కింద చాలామంది పట్నాలు వేస్తారు. పట్నాలు అంటే తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీకు పట్నాలు మేము కూడా వేస్తాము. అది
ఎందుకు వేస్తారు ఏందనేది కూడా రీజన్స్ చెప్తాను. కాకపోతే ఇది సాటర్డే రోజు జరిగింది. సాటర్డే రోజు నార్మల్గా చాలా కొంతమంది పట్టణాలు వేసుకుంటారు. సో ఆ రోజు జస్ట్ ఇట్లా బండారు ఉంటుంది కదా, బండారు అంటే పసుపు మల్లన్న దేవుడికి ఎక్కువ పసుపే ఎక్కుతుంది. ఆ పసుపు అనేది ఇట్లా మొక్కుకుంటారు వాళ్ళు, మొక్కుబడి అనమాట. అది కూడా నాకు ఇది నేను అనుకున్నది జరిగితే ఇట్లా బండారు తీసుకెళ్ళి మల్లన్న దేవుడికి సమర్పిస్తారు. అండ్ ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, తనతో ఫోటో దిగాను నేను. ఇంకా దర్శనం అయిపోగానే మొత్తం జాతరను అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసిన, మస్తు వీడియోలు చేసిన. అండ్ మీకోసం అని చూపించడానికి. అండ్ మా చిన్నది చూడండి ఎట్లా డాన్స్ ఆడుతుందో. ఇప్పుడు నేను చూపించే వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా ఫేమస్. అండ్ అందుకోసమే వీడియోస్ తీసి నేను పెట్టానమాట. వాళ్ళందరూ సాటర్డే రోజు బండారిని ఎక్కిస్తారు అండ్ సండే రోజు బోనం ఎక్కిస్తారు అనమాట. అండ్ కొండపోచమ్మ దగ్గర ఆఫ్కోర్స్ ట్యూస్డే రోజు బోనం అక్కడ కూడా సేమ్ ఇట్లాగే జరుగుతుంది. అండ్ చూస్తూ ఉంటే మాత్రం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ గంగరేం చెట్టు ఏరియా మొత్తం కూడా వాళ్ళు డ్యాన్స్ చేసి మంచిగా, అసలు నిజంగా చెప్తున్నా, మీకు చూస్తే ఎలా ఉందో నాకు తెలీదు, బట్ ఆ వైబ్ని నేను ఫీల్ అయినాను కాబట్టి నాకు మస్త్ అంటే మస్త్ అనిపించింది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా, మీరు ఇన్ కేస్ మీకు టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. అండ్ ఈ జాతరలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించే ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ బాగా ఇన్స్టాగ్రామ్స్లో వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మీరు చూస్తే మీకు కూడా గుర్తుపడతారు. చూడండి, పేర్లు నాకు తెలీదు, బట్ నేను క్యాప్చర్ అంటే వీళ్ళని నార్మల్గా చూస్తూనే ఉంటాను. సో అలా మన మోస్ట్ ఫేమస్ సింధు యాదవ్, శ్యామలాదేవి గారు అండ్ వీళ్ళందరినీ కూడా నేను క్యాప్చర్ చేసిన. మీరు ఇంకా ముందుకు వెళ్తే మీకు తెలుస్తుంది. వాళ్ళని నేను దగ్గర నుంచి ఈసారి అయితే చాలా బాగా చూశాను అనమాట. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చూశాను, బట్ ఈసారి అయితే చాలా మరీ దగ్గరగా చూశాను వాళ్ళని. మస్తు అనిపించినారు. వాళ్ళు చాలా మంచిగా మేకప్ వేసుకొని మంచిగా అలంకరించుకొని వాళ్ళని వాళ్ళు గంగిరేని చెట్టు దగ్గర ఎక్కువసేపు నించొనివ్వలేదనమాట పోలీస్ వాళ్ళు. ఇంకా మేము వెనక నుంచి బయటకైతే వచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్‌లో చాలామంది కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మంది కనిపించారనమాట. అండ్ వాళ్ళనందరినీ నేను క్యాప్చర్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఈమె మల్కాజ్గిరి దగ్గర కట్టమైసమ్మ గుడి దగ్గర ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది కదా మోస్ట్ రీసెంట్లీ. అక్కడ సిగం వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ఈవెన్ నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే డైరెక్ట్గా చూస్తున్నాను. అండ్ ఇతను డోల్ కొడుతున్నాడు కదా, ఆయన కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ అటైర్ అనిపించింది, ఎప్పుడు ఇలా చూడలేదు, అందుకోసం ఇది కూడా క్యాప్చర్ చేసినాను. అండ్ ఇక్కడ కూడా ఈమె కూడా చాలా ఫేమస్. అండ్ నాకు పేర్లు అయితే తెలీదు మోస్ట్లీ, బట్ ఇక్కడ చూసారా మీరు శ్యామల గారు, తను కూడా బండారు అక్కడ బేషన్లో బండారు పెట్టుకొని వచ్చిందనమాట. గంగిరేని చెట్టు దగ్గర అర్పిస్తారు వాళ్ళు. ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్, మీరు ఈవెన్ కూడా ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. చాలామందిని నేను క్యాప్చర్ చేశాను అండ్ వాళ్ళనందరినీ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా బాగా జరిగింది. ఎంత బాగా వైబ్ వచ్చింది అంటే ఇంత మంచిగా ఉంటుందనేసి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుందన్నమాట. మీరు కూడా వీలవుతే వెళ్ళండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. అండ్ ఇప్పుడు వచ్చే వీడియో అయితే ఇంకా చాలా గూస్ బంప్స్ వస్తాయి చూడండి.
సో ఇలా ఈ విధంగా జాతర సాటర్డే రోజైతే జరిగింది. చాలా మంచి వైబ్‌తో చాలా మంచిగా జరిగిందనమాట. అండ్ తర్వాత ఇంకా మేము ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళి పడుకుండిపోయి ఇంకా మార్నింగే లేచామన్నమాట. మార్నింగ్ యాజ్ యూజువల్గా నేను బిగినింగ్లో మీకు చూపించాను కదా మురుకులు అవన్నీ కూడా. సో అవే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. చాయ్ పెట్టుకుంటాము, చాయ్లో మురుకులు వేసుకొని తింటాము. తెలంగాణలో చాలా చాలా ఫేమస్, ప్రతి ఇళ్ళల్లో అలాగే తింటారు కదా. సో ఇక్కడ గుడి ముందు జాతర అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసిన. మేము చిన్నప్పుడు ఇవన్నీ చూసి ఆ గాజులు, బొమ్మలు అవన్నీ కూడా చూసిన వెంటనే మా మమ్మీ డాడీని బాగా సతాయించేవాళ్ళం అనమాట. అవి కొనిచ్చండి, ఇవి కొనిచ్చండి అని. దేవునికి ఏం మొక్కేటోళ్ళమో మాకు తెలియదు, కానీ మేము మాత్రం ఇవి కొనిపి అవి కొనిపి అని మాత్రమే అంటుండే. నాకు ఎందుకు అది గుర్తుకొచ్చి మీకు చెప్తున్నాను. ఇట్లా జాతరలకి వచ్చినప్పుడు మనకి చిన్నప్పుడు ఒక ఫోన్ ఉంటుంది కదా, పింక్ కలర్ ఫోను, అండ్ వీడియో గేమ్స్ అవన్నీ కూడా కొనిపిమని అంటుండే. ఇప్పుడు అవన్నీ పిల్ల బచ్చా లెక్కలు మీకు ఆల్రెడీ అనిపిస్తుండొచ్చు కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ నుంచి గుడి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మార్నింగే మా చిన్నది కుక్కపిల్ల అంటే మా చిన్నమ్మ వాళ్ళ పక్కన కుక్క పిల్లలను తెచ్చుకున్నారు. వాళ్ళతో ఆ కుక్క పిల్లతోని చిన్నది ఆడుతుంది. అండ్ మేము ఇక్కడ బోనం ప్రిపేర్ చేస్తున్నాము. చెప్పిన కదా సండే రోజు ఎల్లమ్మ బోనం చేయాలి. మల్లన్న దేవుడు దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అంటే మల్లన్న దేవుడు పక్కనే, ఆ గుడి పక్కనే ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉందన్నమాట. అక్కడ మేము ఖచ్చితంగా బోనాలు అనేది ఎక్కిస్తాం, ఎందుకంటే మా ఇంటి దేవుడు ఎల్లమ్మ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్లమ్మ బోనాలు అండ్ మల్లన్న బోనాలు ఉన్నాయి. అండ్ సో అంటే మన మల్లన్న దేవుడికి అయితే ఖచ్చితంగా అంటే చాలామంది చల్లని ఎక్కిస్తారు. బట్ మేము మాత్రం పరమాన్నం అంటే బెల్లం అన్నంని వండి అందులో పెడతాము. అండ్ ఎల్లమ్మ బోనాల్లో అయితే అన్నము అండ్ మన చిక్కుడుకాయ అండ్ వంకాయ కర్రీ అండ్ పచ్చిపులుసు ఇవే ఎక్కిస్తామన్నమాట. మా మమ్మీ ఈసారి కొత్త కంచులు అండ్ కొత్త బోనాలు అయితే కొన్నదనమాట. అండ్ ఇది నా మెహందీ నాకు చాలా ఇష్టంతో వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా బర్త్డే నుంచి నేను అసలు మెహందీ వేసుకోలేదు. ఈవెన్ బతుకమ్మ కూడా నేను ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి చాలా డేస్ తర్వాత నేను మెహందీ అయితే వేసుకున్నాను. అండ్ మా చిన్నది చూడండి ఎంత ముద్దుగా తయారైందో నా బిడ్డ, నా బంగారు బిడ్డ. మస్తు అనిపిస్తుంది దాన్ని చూస్తే, కానీ అది చాలా చిరాకు చేస్తుంది దగ్గరికి రమ్మంటే. సో మేము నాట్ జస్ట్ బోనాలు, మేము పాలు కూడా ఎక్కిస్తామన్నమాట. పాలు పట్టిస్తాము యాక్చువల్లీ. అంటే మల్లన్న దేవుడు కుక్క రూపంలో ఉంటాడనమాట. సో పోతరాజు ఎవరైతే వస్తారో అంటే ఒగ్గు వాళ్ళు ఇట్లా దేవుడు వచ్చిన తర్వాత మేము పాలను తాగిపిస్తామన్నమాట. సో మీరు అదంతా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒగ్గు వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే నేనైతే పసుపు అయితే పెడుతున్నాను, నేనే ఎత్తుకుంటున్నా బోనం, అందుకోసమే నేను చీర కట్టుకున్నా. సో ఈ విధంగా ఒగ్గు పూజారులు వచ్చి అక్కడ పూజ చేయించి పాలు ఇచ్చిన తర్వాత బోనం అయితే ఎక్కిస్తారు. సో ఇందాక మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పాలు తాగిండు కదా. సో ఎవ్రీ ఇయర్ మా మమ్మీయే కొంగు దూడుస్తుంది. అంటే పాలు తాగిపించిన తర్వాత కొంగు దూడవాలి. ఈసారి నేను అంటే మా మమ్మీ పక్కనే ఉంది కానీ ఇంకా నేను దూడ్చినాను అనమాట. తర్వాత ఇంకా మా తమ్ముడు షెల్లగప్పిండు. అయిపోయిన తర్వాత బోనం అయితే ఎక్కిచ్చేసినాము. యాక్చువల్లీ ఈసారి చాలా తొందరగా ఎక్కించినాము అండ్ చాలా తొందరగా అయిపోయింది దర్శనం కూడా, బికాస్ బోనం ఎత్తుకున్నాం కాబట్టి. నాకైతే చాలా చాలా ఆకలేసేసింది. అండ్ బోనం ఎత్తుకుని అక్కడ మీద గుట్ట కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద రాళ్ళు, అక్కడ దాకా వెళ్ళాలన్నమాట.
అలా ఎక్కుతుంటే మన గ్రావిటీ అనేది తగ్గుతుంది కాబట్టి ఆక్సిజన్ కూడా అంత ఎక్కువగా ఉండదు కాబట్టి నాకైతే ఫుల్ దమ్మొచ్చేసింది. అండ్ ఏం తినలేదు కాబట్టి ఉపవాసంతో ఉండి బోనం ఎత్తుకుంటాం కాబట్టి నాకైతే చేతకాలే. అండ్ నాకు కళ్ళు తిరిగినాయి. అందుకోసమే మా చెల్లని పట్టుకొని మీదికి వెళ్తున్నా. యాక్చువల్లీ ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకున్నాను అనమాట ఎల్లమ్మ దగ్గరికి తీసుకోవడానికి. ఎవ్రీ టైమ్ మా రెండో అక్క ఆర్ మా చిన్నమ్మ వాళ్ళు ఎత్తుకుంటారు. కాకపోతే ఈసారి నేను పట్టినాను బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఈసారి అయితే బోనం ఎత్తుకున్న వాళ్ళకి సెపరేట్ లైన్ ఉండే. జస్ట్ ఒక 5 minutesలో లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళంగానే ఇంకా బోనం ఎక్కిచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ బోనం ఎక్కిచ్చేసి ఇంకా స్ట్రైట్ దేవుడి దగ్గర అంటే దేవుడు గోపురం దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈసారి మస్తు ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ టైం బోనం ఎత్తుకొని లైన్లో నించునే వాళ్ళం 2-3 hours అయ్యేది. కానీ ఈసారి అయితే డైరెక్ట్ బోనం ఎక్కించే దగ్గరికి వెళ్ళిపోయినాము. అండ్ అక్కడ నుంచి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. చాలా ఈజీగా జస్ట్ ఒక 10 minutesలో బోనం ఎక్కించేసి ఇంకా మన గోపురం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. కొంచెం కొట్లాటలు ఎలాంటివి ఎందుకంటే చాలా కొంచెం స్పేస్, అక్కడ అందరు దర్శనాలకు వెళ్తూ ఉంటారు. చాలా పబ్లిక్ ఉండే అనమాట. అండ్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ మేముండే ప్లేస్ దగ్గరికి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ ఆ టైంలో మా చిన్నమ్మ వాళ్ళు పట్నాలు వేస్తారనమాట. యాక్చువల్లీ మేము కూడా పట్నాలు వేస్తాము. కాకపోతే మా మమ్మీ ఏదన్నా అంటే మేము మొక్కుకున్నాం అనమాట, ఏదన్నా మంచిగా జరిగితేనే పట్నాలు వేస్తామని. కానీ మా చిన్నమ్మ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ పట్నాలు వేస్తూనే ఉంటారు. సో మా ఇద్దరు చిన్నమ్మలు కూడా ఇప్పుడు పట్నాలు వేయడానికి వెళ్తున్నారు. అందుకోసమే మేము కూడా అందరం వెళ్తున్నాం అనమాట. మళ్ళీ గంగిరేని చెట్టు దగ్గరే పట్నాలు వేస్తున్నాము. సో ఇక్కడ పట్నాలు చాలామంది వేస్తారు సండే రోజే. ఎక్కువ మంది అయితే సండే రోజే ప్రిఫర్ చేస్తారు పట్నాలు వేయడానికి. ఎందుకంటే ఆ రోజు నిండు దినం అంటే మల్లన్న దేవుడికి బోనాలు ఎక్కించి ఉంటాం కాబట్టి పవిత్రం అని వాళ్ళు ఆ ప్యూరిటీతో ఆ రోజే పట్నాలు వేసుకుంటారు అనమాట. సో ఈ పట్నాలు 3 రకాలుగా ఉంటాయి. గంగిరేని చెట్టు కింద వేస్తారు, అండ్ ముఖమండపం అంటే మల్లన్న దేవుడు ముంగట వేసేది, అండ్ చెలకపట్నం అనమాట. సో చెలకపట్నం అంటే ఇళ్ళల్లో వేసుకుంటారు. అంటే అనుకున్నది అయితే చెట్టు కింద వేసుకుంటామని మొక్కుతారు అనమాట. ఫస్ట్ వేసుకునేటోళ్ళు చెలకపట్నం వేస్తారు, అది ఇళ్ళల్లో వేసుకుంటారు అనమాట. తర్వాత గంగిరేని చెట్టు అంటే ఇప్పుడు మేము వేస్తున్న పట్నం ఉంది కదా, అది గంగిరేని చెట్టు కింద వేసే పట్నం. ఇది నజర్ పట్నం అంటారు. సో ఎవరికైతే పెళ్ళిళ్ళు కావాలనుకుంటున్నారో ఆర్ పెళ్ళి అయితే వేస్తామని చెప్పేసి అట్లా గంగిరేని చెట్టు కింద వేస్తారు. మోస్ట్లీ గంగిరేని చెట్టు కిందనే వేస్తారనమాట. మీదికి వెళ్ళిన తర్వాత ముఖమండపం ఉంటుంది కదా, సో అక్కడ ఎవరైతే వేస్తారో అది ముఖమండపం పట్నాలు అంటారు. అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు అయితే వేస్తాము అని సో మేము పాలు పట్టించేటప్పుడు పోతరాజు అంటే ఎవరైతే ఒగ్గు పూజారులు ఉన్నారో వాళ్ళు మాకు చెప్పినారనమాట. ఇట్లా ఈ ఇయర్ అయినా నా పెళ్ళి కావాలని చెప్పి బాషింగాలు కట్టమని చెప్పినారు ఇట్లా మన గంగిరేని చెట్టుకి. అందుకోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా బాషింగాలు అక్కడ పెట్టి దేవుని దగ్గర పెట్టి, దేవుడి పాదాలు ఉన్నాయి కదా అక్కడ పెట్టి మొక్కుకొని తీసుకెళ్ళి ఒక 5 సుట్లు తిరిగి అక్కడ బాషింగాలు అనేది కట్టేసినాను అనమాట. నేను ఇంకా మా మనోజన ఇద్దరం కట్టినాము. సో ఇక్కడ మళ్ళీ దర్శనంకి వెళ్ళినాము, మళ్ళీ ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పి. అంటే ఇంకా నెక్స్ట్ డే మనం కొండపోషమ్మ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఎప్పుడో 1 year తర్వాత వస్తామని చెప్పి మళ్ళీ మల్లన్న దేవుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. ఈసారి కూడా చాలాసేపు వెయిట్ చేయించాడనమాట. అంటే ముందు ఓన్లీ 10 minutesలో అయిపోయింది కదా మన దర్శనం. ఇది సండే రోజు చాలామంది దర్శనంకి వస్తారు కాబట్టి అసలు చిన్న రష్ లేదు, మస్తు పబ్లిక్ వచ్చినారనమాట. ఇంకా మాకు కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఫస్ట్ డే రోజు బండారు ఎక్కిస్తారు, అండ్ సెకండ్ డే రోజు అందరూ బోనాలు ఎక్కిస్తారనమాట.
సో ఇక్కడ మేము బయటికి రాగానే ఇట్లా శ్యామల బోనం ఎత్తుకొని వచ్చింది. సో మస్తు అనిపించింది. నేను చాలాసేపు అట్లనే నించొని గుడి ద్వారం దగ్గరనే నించున్నా అనమాట. దగ్గర నుంచి చూసిన మస్తు గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు అంత పెద్ద బోనం ఎట్లా ఎత్తుకుంటారో అండ్ ఎత్తుకొని డ్యాన్స్ చేస్తారు. అమ్మో అసలు అది ఎంత కష్టమో, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. మనం ఎక్కువ ఎత్తుకోం కాబట్టి అట్లా అనిపిస్తుంది. కానీ ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మా చింటూ వాళ్ళు ఇట్లా క్యాంప్ ఫైర్ పెట్టేసినారనమాట. ఒక అతను మమ్మల్ని పైసలు అడుగుతుంటే మా చింటూ గాడు ఆయన పైసలు అడుగుతున్నాడు. మస్తు జోక్ అనిపించింది. అయ్యా దేవుడి నువ్వు దేవుని మీద తెప్పిడికి ₹10 అడుగుతున్నా ఫ్రెండ్స్. అతను వెళ్ళే కోసం వచ్చిన అడవి లోపల కలిసి 4 బాటల కాడ కాట కలిసిపోయాడు. కంచి బ్రహ్మ కంచి శివ కంచి కల్లారి కంచి వేరు పట్టముతో వడ్డారి అడవి లోపల ఆగమైపోయినవు. నేను చెప్పిన కదా చెలకపట్నం అంటే ఇదే అనమాట. ఇక్కడ బయట వేసుకుంటారు అండ్ మేము కూడా సాపేసుకొని మంచిగా చూస్తున్నాం. అదే మా టెంట్ అండ్ ఆపోజిట్లో మా చిన్నమ్మ వాళ్ళ టెంట్ ఉందన్నమాట. మస్తు అంటే మస్తు అనిపించింది. అక్కడ పట్నం అంటే పట్నం ఎగ్జాక్ట్ కాదు, బట్ మల్లన్న లగ్గం చేస్తున్నారు. అసలు ఇంటుంటే మస్తు అంటే మస్తు అనిపించింది. చాలా మంచిగా మల్లన్న లగ్గం అయితే చేస్తున్నారు. మీరు కూడా వినండి. జాడ కోసము పోతున్నావు చెప్పినా తమ్ముడా నీ లగ్గానికి ఎవరు సహాయపడలేదు. నేను సహాయపడ్డ తమ్ముడా కోట్ల దైవముల నేను పోతలే కదా తమ్ముడా వల్లయ్య. 33 చొక్కురాలు నాకు లక్ష కత్తుకుంటాయి 33 చొక్కురాలు. ఇంకా నేను నెక్స్ట్ డేనే మార్నింగ్ లేచేసి దబదబా రెడీ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయినాను. ఎందుకంటే వర్క్ ఉంది, నాకు మండే ట్యూస్డే లీవ్ ఇవ్వలేదన్నమాట. అందుకోసమే ఇంకా నేను ఒకదాన్నే వచ్చేసినాను అనమాట ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నాకు వర్క్ స్టార్ట్ అయింది. అండ్ మా బుడ్డిది పొద్దున్న లేవంగానే అందరినీ ఇట్లా చూస్తుందన్నమాట. మస్తు క్యూట్గా అనిపించింది. పొద్దున్న లేవంగానే దాన్నే చూసిన నేను. అసలు ఎంతో ముద్దుగా ఉంది చూడండి అసలు నా బిడ్డ. అది ర్యాబిట్ అటైర్ అనుకుంటుంది ఆ స్వెటర్. దాంట్లో ఇంకా క్యూట్ ఉంది. అది అట్లా క్యూట్గా చూస్తుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్, లైక్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ చాలా డేస్ అవుతుంది అండ్ ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెంట్గా ఉందాం అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ వీడియోస్ ఫ్రమ్ నౌ ఆన్. And if you like my video, please like, share and subscribe to my channel. And we are very close to monetization and I hope that they will definitely be clear before March. And I'm manifesting it literally. And yeah, that is it. ఎలా అనిపించిందో చెప్పండి నాకు ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, ఓకేనా? మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. And not only this video but any kind of questions you can ask in the video, in the comment section. Thank you so much. Bye bye. Puppy bettu kissy first.